హాయ్ ఫ్రెండ్స్, వంకాయ అంటేనే అందరికీ ఇష్టం. అలాంటిది అందులోను గుత్తు వంకాయ అంటే అబ్బా తలుచుకుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మరి ఆ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ఒక అరకప్పు పల్లీలు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, చిన్న కొబ్బరి ముక్క, 5-6 వెల్లుల్లి రబ్బలు, 1.5 ఇంచు అల్లం ముక్క తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఆ పల్లీలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది చిన్న సెగ మీద మంచిగా వేగితే చాలా బాగుంటుంది. ఇలా వేగిన వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే పాన్ లో ఒక 2 స్పూన్లు నూనె వేసుకోండి. ఈ నూనె కాస్త కాగిన తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి కాస్త వేగనివ్వండి. ఇది కాస్త మగ్గడానికి ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా మగ్గించుకున్న వీటిని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కాస్త చల్లారాక వీటిని వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోండి. ఇది కాస్త చల్లారేలోపు పొయ్యి మీద పాన్ పెట్టుకుని కాస్త నూనె వేసుకోండి. మనం ముందుగానే వంకాయలని ఇలా ఘాట్లు పెట్టుకుని ఉప్పు పసుపు కలిపి నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు ఆ వంకాయల్ని తీసి ఈ నూనెలో వేసి చిన్న సెగ మీద కాస్త వేయించండి. అప్పుడు కూరలో తొందరగా మగ్గిపోతుంది. ఇది వేగేలోపు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. మనం ముందుగా వేయించుకున్న అన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోనే కాస్త కొబ్బరి, ఇంకా పసుపు, 1 స్పూనున్నర కారం, రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని కాస్త నీళ్లు పోసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయాను, దీంట్లో 1 స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే వంకాయల్ని వేయించుకుంటున్నాం కదా, చూసారా ఇవి కాస్త మగ్గినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే డైరెక్ట్గా దీంట్లోనే మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక వీటిని ఒకసారి తీసేసి ఆ మసాలాని దీంట్లో కూరి మళ్ళీ అదే నూనెలో ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా దాంట్లో వేసేసి మిగతా గ్రేవీ కూడా వేసేసి కాస్త నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గితే మన కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన కూరలో కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే టేస్టీ గుత్తి వంకాయ రెడీ. ఇది రైస్ లో, చపాతీలో, పులావ్ లో ఎందులో తిన్నా టేస్ట్ అదిరిపోతుంది. నచ్చితే లైక్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.